आगे हम पढ़ेंगे। మరి ఇప్పుడు ప్రశ్నలకి ఇక సమయం లేదండి, ముందుకెళ్దాం మనం. मैंने आपको कल बताया नया नियम का सेवकाई पुराना नियम का सेवकाई से ज्यादा चमकदार है। మరి నిన్నటి రోజు మీతో చెప్పాను, నూతన నిబంధన సంబంధమైన పరిచర్య పాత నిబంధన సంబంధమైన పరిచర్య కంటే ఎంతో మహిమ కలిగిందయింది. अभी मिनिस्ट्री के बारे में थोड़ा सोचेंगे। మరి సేవ గురించి కొంచెం ఆలోచిద్దాం. मत्ती 10 का 7 और 8 पढ़िएगा। మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. मत्ती 10 का 7 और 8। మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జోలె అయినను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. बस प्रार्थना करता हूं। ప్రార్థన చేద్దామండి. प्यारे प्रभु तेरे उपस्थिति के लिए धन्यवाद। ప్రియమైన ప్రభువా నీ సన్నిధి కొరకై వందనాలు. जो मुसीबत आया वो मुसीबतों के लिए धन्यवाद हो। ఏ సమస్యలైతే వచ్చాయో వాటన్నింటి కొరకై నీకు వందనాలు. जिन्होंने रुकावट डाला उन रुकावटों के लिए भी तेरे धन्यवाद हो। ఎవరైతే అభ్యంతరాలు కలుగజేస్తారో అభ్యంతరాల కొరకై నీకు వందనాలు प्रभु చెల్లిస్తున్నాం. हम तेरे कदमों में बैठे हुआ है। ప్రభువా మీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉన్నాం. तेरा वचन समझने के लिए हमको कृपा दे। నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మా కృపను గ్రహించండి. हर एक का बुद्धि खुल जाए। ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడును గాక. यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. इधर में प्रभु यीशु क्या कहता है? ఇక్కడ ప్రభువైన యేసయ్య ఏమని సెలవిస్తున్నారు? परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. अच्छी तरह समझना, మంచిగా అర్థం చేసుకోవాలండి. परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. जाओ बीमारों को चंगा करो, వెళ్ళండి రోగులను బాగు చేయండి, मरे हुओं को जिंदा करो, చనిపోయిన వారిని లేపండి, दुष्ट आत्माओं को निकालो। దెయ్యములను వెళ్ళగొట్టండి. प्रचार किसके बारे में करना है? మరి ప్రసంగము వేటి గురించి చేయాలి? परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. पेंटेकोस के दिन में पवित्र आत्मा जब उतर आया, परमेश्वर का राज्य उतर आया। మరి పెంతెకొస్తు నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో దేవుని రాజ్యము కూడా దిగి వచ్చింది. वो पवित्र आत्मा परमेश्वर का राज्य लेके आया। పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యమును తీసుకొని వచ్చాడు. रोमी 14 का 17 पढ़िएगा। రోమిల రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. रोमी 14 का 17। రోమిల రాసిన పత్రిక 14-17 వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. परमेश्वर का राज्य खाना पीना नहीं, దేవుని రాజ్యం అనగా భోజనం పానం కాదు, बल्कि पवित्र आत्मा में आनंद हालत में रहना है। కానీ పరిశుద్ధాత్మలో ఆనందించే పరిస్థితిలో ఉండాలి. परमेश्वर का राज्य अभी आया है। దేవుని రాజ్యం ఇప్పుడు వచ్చేసింది. हमको अंधकार के राज्य से प्रभु छुड़ाकर परमेश्वर का राज्य में प्रवेश कराया है। మనలను దేవుడు అంధకార రాజ్యములో నుండి మరి విడిపించి దేవుని రాజ్యములో ప్రవేశింపజేశాడు. परमेश्वर का राज्य आने के पहले మరి దేవుని రాజ్యము రావడానికంటే ముందుగా एक तैयारी के लिए बोला, बीमारों को चंगा करो। ఒక సిద్ధపాటు నిమిత్తమై రోగులను బాగు చేయండి అని చెప్పాడు. लेकिन जब प्रभु यीशु मसीह जी उठा, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మృత్యుంజయుడై లేచాడో, जब प्रभु यीशु मसीह स्वर्ग में जा रहा था, ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ అవుతున్నాడో, तब उन्होंने असली मिनिस्ट्री दे दिया। అప్పుడు ఆయన సిసలైన సేవనిచ్చాడు. उसके पहले परमेश्वर का राज्य नजदीक आया करके एक ऐलान था। మరి దానికంటే ముందుగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఒక ప్రకటన చేయబడింది. इसलिए जाकर बीमारों को चंगा करने के लिए बोला। అందుకొరకే మీరు వెళ్లి రోగులను బాగు చేయండి అని చెప్పబడి ఉంది. अभी सेवकाई क्या है? మరి ప్రస్తుతం ఉన్న సేవ ఏమిటి? बीमारों को चंगा करने का नहीं, రోగులను బాగు చేసే సేవ కాదు, बल्कि शैतान की कब्जे से लोगों को छुड़ाना है। కానీ సాతాను ఆధీనములో ఉన్న పడి ఉన్న ప్రజలను విడిపించాలి. पहला यूहन्ना 5 का 19। మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
5వ అధ్యాయం 19వ వచనం. पहला यूहन्ना 5:19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. दुनिया लोकमंत्र सारे दुनिया दुष्ट के अधीन में है. లోకమంతయు దుష్టుని ఆధీనములో ఉన్నది. यूहन्ना 14:30. యోహాను సువార్త 14:30వ వచనం. यूहन्ना 14:30. యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఇక సంబంధం ये लोकाधिकारी ये दुनिया का सरदार आ रहा है. ఈ లోకం యొక్క అధికారి వస్తున్నాడు. दूसरा कोरिन्थी 4:4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. दूसरा कोरिन्थी 4:4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. इस संसार का देवता ఈ యుగ సంబంధమైన దేవుడు, या इस संसार का ईश्वर ఈ యుగ సంబంధమైన మరి దేవుడు लोगों का बुद्धि को अंधा किया है. మరి ప్రజల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడు. पिछले दिनों में मैंने बताया గత దినాల్లో నేను మీతో చెప్పాను, ये संसार का ईश्वर किस बात में अंधा किया है. ఈ యుగ సంబంధమైన దేవుడు ఏ విషయంలో వాళ్ళను గుడ్డి వాళ్ళనుగా చేశాడు. उनके आत्मिक जरूरतों के बारे में उनको अंधा किया है. వారి ఆత్మ సంబంధమైన అవసరాల విషయంలో వాళ్ళను గుడ్డి వాళ్ళుగా మార్చేశాడు. शारीरिक जरूरतों को उनको मालूम है. శరీర సంబంధమైన అవసరాలు వాళ్ళకు బాగా తెలుసు. उनके आत्मिक जरूरतों के बारे में उनको अंधा करके रखा हुआ है. వారి ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు వాళ్ళను గుడ్డి వాళ్ళనుగా చేశాడు. हमको किस बात के लिए प्रभु ने भेजा है. మరి ఏ విషయము కొరకు దేవుడు మనల్ని పంపించాడు? सारे लोगों को चेला बनाने के लिए भेजा है. సమస్తమైన జనులను శిష్యులుగా చేయడానికి పంపించాడు. चेला बनने का मतलब क्या है. శిష్యులను చేయడం అంటే అర్థం ఏంటి? शैतान के कब्जे से छुड़ाकर సాతాను యొక్క ఆధీనములో నిన్ను విడుదల చేసి परमेश्वर का राज्य में रखकर దేవుని రాజ్యములో ఉంచి परमेश्वर के प्रभु के सामने खड़ा करने का जिम्मेवारी लेना है. మరి దేవుని ఎదుట నిలబెట్టే బాధ్యతతో కూడిన సేవ మనకి ఇవ్వబడింది. चेला बनाने का बात मालूम हो गया. శిష్యులను తయారు చేసే విషయం అర్థమైపోయిందండి. पहले उनको चेला बनाने के लिए नहीं भेजा था. మొదట వాళ్ళను శిష్యులుగా చేయడం చెప్పలేదు, పంపించలేదు. उस वक्त उन लोग शैतान के वश में थे. ఆ సమయంలో వాళ్ళు సాతాను వశములో ఉండినారు. शैतान के वश में पड़े हुए लोगों को एक ऐलान किया गया. సాతాను స్వాధీనములో ఉన్న ప్రజలకు ఒక ప్రకటన చేయబడింది. परमेश्वर का राज्य नजदीक आया है. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. और समझाने के लिए मैं आपको बताता हूँ. అర్థం చేయించడానికి నేను మీకు ఇలా చెబుతాను. उधर में एक बड़ा मकान बनाने के लिए आप समझो. మీరు అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడానికి అనుకున్నారు అనుకోండి. आपने वो जमीन खरीदा है. ఆ భూమిని మీరు కొన్నారు. तो बड़ा मकान के तैयारी के उसका खोदाई करने के पहले आप क्या करते हैं. మరి ఆ పెద్ద ఇల్లు కట్టడానికి తవ్వడానికి ముందు మీరు ఏం చేస్తారు? उधर में जितना घास है झाड़ी है सबको साफ करता है. అక్కడ ఎన్నైతే ముళ్ళు పొదలు గచ్చలు ఉన్నాయో అన్ని కూడా శుభ్రం చేస్తారు. फिर उसके बाद खोदाई शुरू करता है. ఆ పిదప మీరు ఇక తవ్వడం మొదలు పెడతారు. और खोदाई शुरू करके बुनियाद पत्थर डाल दिया. మరి తవ్విన తర్వాత పునాది రాళ్ళు వేశారు. फिर लगातार आप क्या करते रहेंगे. మరి నిరాటంకంగా మీరు ఏం చేస్తుంటారు? उसके बाद దాని తర్వాత फिर भी घास करते रहेंगे या पत्थर ढूंढ के लाकर दीवार बनाएंगे. మరి ఇంకా గడ్డి కోస్తూనే ఉంటారా, లేక రాళ్ళను తీసుకుని వచ్చి మరి గోడలు లేపుతూ ఉంటారా? समझ में आया. అర్థమవుతుందని చెప్పింది. कितने लोगों को समझ आया. ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? ये बड़ा जमीन में मकान बनाना है. ఈ పెద్ద స్థలములో ఇల్లు కట్టాలి. पहले झाड़ी साफ किया. మొదట చెట్లను శుభ్రం చేశాం. अरे घास साफ किया. ఆ తర్వాత గడ్డిని శుభ్రం చేశాం. उसके बाद नाप के अनुसार खोदाई कर दिया. ఆ తర్వాత కొలతల ప్రకారంగా తవ్వడం మొదలు పెట్టాం. मकान बनाना शुरू किया. ఇల్లు కట్టడం ఆరంభించాం. इधर उधर से ईंट लाकर मकान बनाता है. ఇక్కడ నుండి అక్కడ నుండి ఇటుకలు తీసుకుని వచ్చి ఇల్లు కడుతూ ఉన్నాం. फिर भी घास काटते हुए चले जाएंगे. అయినా కూడా గడ్డి కోస్తూ వెళితే कैसा काम आगे होगा. మరి ముందుకు పని ఎలా జరుగుతుంది? इसी मुताबिक प्रभु यीशु मसीह घास साफ किया. ఇదే ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు గడ్డిని శుభ్రం చేశాడు.
वो भी उन्होंने पहले साल में ही सिर्फ घास साफ करता रहा। మరి అది కూడా మొదటి సంవత్సరంలోనే ఆ గడ్డిని ఆయన శుభ్రపరుస్తూ ఉండినాడు. प्रभु यीशु मसीह चंगाई कितना देर करता रहा? ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థత అనేది ఎంత కాలం చేస్తూ ఉండినాడు? 3.5 साल यीशु चंगा सेवा किया। మరి యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాలం సేవ చేశాడు. कितने देर तक चंगाई करता रहा? మరి ఎంత కాలం వరకు స్వస్థపరుస్తూ ఉండినాడు? अच्छी तरह पड़ेगा तो करीबन 1 साल या 10-11 महीने या 13 महीने उन्होंने चंगाई किया। మరి జాగ్రత్తగా వాక్యాన్ని పఠించినట్లయితే మరి 9, 10, 11 లేకపోతే 13 సంవత్సరాలు చేశాడు ఆ పని. महीना నెలలు చేశాడు. कुल 3.5 साल ही किया है। మొత్తం 3.5 సంవత్సరాల కాలమే చేశాడు. बाद में प्रभु यीशु शक्ति वचन प्रचार करना शुरू किया। తరువాత ప్రభువైన యేసుక్రీస్తు శక్తితో వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు. जब वचन प्रचार करना शुरू किया लोग छोड़कर जाने लगा। ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మొదలు పెట్టడం ఆరంభించాడో ప్రజలు విడిచిపెట్టి వెళ్ళడం ఆరంభించారు. रोटी खाने वाला चले गए, రొట్టెలు తినే వాళ్ళు వెళ్ళిపోయారు, चंगाई पाने वाले चले गए, స్వస్థపరిచే వాళ్ళు పడే వాళ్ళు వెళ్ళిపోయారు. सिर्फ सेवक लोग ही रह गया, కేవలం సేవకులే మిగిలారు, चेले लोग ही रह गया। శిష్యులే మిగిలారు. प्रभु यीशु ने बोला चेले लोग तुम भी क्यों न जाते? మరి శిష్యులతో ప్రభు అన్నాడు మీరెందుకు వెళ్ళడం లేదు? उन्होंने बोला जीवन का वचन आपके पास है, ఇదిగో జీవము కలిగిన రొట్టె మీ దగ్గర ఉంది, आपको छोड़कर कहां जाएंगे? మిమ్మల్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళగలం? सो बड़ा भीड़ सब चले गए। బహుజన సమూహం అంతా కూడా బయలు వెళ్ళిపోయింది. आखिरी में सलीब उठाते समय में चेले लोग भी डर के मारे चले गए। మరి ఆఖరిగా సిలువ మోయిస్తున్న వేళ శిష్యులు కూడా భయపడి వెళ్ళిపోయారు. क्यों? ఎందుకు? जारी काटने का समय खत्म हो गया था। చెట్లు శుభ్రం చేసే పని అయిపోయింది. जाड़ी काटना, बुश क्लियरिंग खत्म हो गया, మరి చెట్లు నరకడం, పొదలు శుభ్రం చేయడం वो काम खत्म हो गया। ఆ పని అయిపోయింది. पेंतकोस्त के दिन में खोदाई शुरू हो गया। మరి పెంతెకోస్తు నాడు త్రవ్వడం మొదలైంది. बुनियाद पत्थर यीशु, పునాది రాయి యేసు. उसके बाद प्रेरितों नबियों के द्वारा मकान बनाते जा रहा है। దాని తర్వాత అపోస్తలులు ప్రవక్తల మీద ఇల్లు కట్టడం ఆరంభమైంది. सारे दुनिया में मकान बना रहा है। ప్రపంచమంతటిలో ఇల్లు కట్టబడుతోంది. पत्थर रशिया से आ रहा है, రాళ్ళు రష్యా నుండి వస్తున్నాయి, चाइना से आ रहा है, చైనా దేశం నుండి వస్తున్నాయి, नेपाल से आ रहा है, నేపాల్ నుండి వస్తున్నాయి, आंध्रा से आ रहा है, ఆంధ్ర నుండి వస్తున్నాయి, जम्मू से आ रहा है, జమ్మూ నుండి వస్తున్నాయి, सारे दुनिया से आ रहा है। ప్రపంచమంతటి నుండి వస్తున్నాయి. पवित्र आत्मा मकान बनाने में लगा हुआ है, పరిశుద్ధాత్ముడు ఇల్లు కట్టడంలో మునిగి ఉన్నాడు. पत्थर निकाल के लाने में लगा हुआ है। రాళ్ళను ఏరి తీసుకొని రావడంలో నిమగ్నమై ఉన్నాడు. लेकिन इन प्रचारक लोग क्या कर रहा है? కానీ ఈ సేవకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు पत्थरों के पास जाकर उधर चंगाई कर रहा है। రాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వస్థతలు చేస్తూ ఉన్నారు. इसलिए ये सेवा परमेश्वर का सेवा नहीं है। అందుకే మీరు చేస్తున్న ఈ సేవ దేవుని నుండి వచ్చిన సేవ కాదు. अभी का सेवा कौन सा है? మరి ప్రస్తుతం ఉన్న సేవ ఏమిటి? आप और मैं जगह जगह जाकर पत्थरों को लेके आना है। మీరు నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి రాళ్ళను ఏరుకొని రావాలి. एक एक पत्थर के ऊपर पेंट लगाने के लिए नहीं, ఒక్కొక్క రాయి మీద రంగులు వేయడానికి కాదు, पत्थर को काट के ले आना है। రాళ్ళను మలిచి తీసుకొని రావాలి. पहला पत्रोस 2:4 से पढ़िएगा, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4 से 7 तक पढ़िएगा। 4 నుండి 7 వరకు. पहला पत्रोस 2:4 से 7 तक। మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. हाँ, और పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. इधर में लिखा है तुमको पत्थर के नहीं लेके आकर मंदिर बना रहा है। మిమ్మల్ని సజీవమైన రాళ్ల వలె ఏరుకొని వచ్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. बीमारों को चंगा करने के लिए यीशु को क्रूस पर जान देने का जरूरत नहीं था। మరి రోగులను బాగు చేయడం కొరకు యేసు
सब लोग सेवक लोग अभी ध्यान से सुनना। సేవకులైన అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా వినాలిక. बीमारों को चंगा करने के लिए प्रभु यीशु मसीह को क्रूस पर जान देने का जरूरत नहीं था। మరి రోగులను స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. उनका नाम इस्तेमाल करने से बीमार चंगे हो जाते थे। ఆయన నామాన్ని ఉపయోగించుకుంటే రోగాలు బాగయ్యేవి. लेकिन पत्थर को काटकर चेला बनाना है तो यीशु को कीमत देना पड़ता था। మరి రాళ్లను మనిషి సేవకులను తయారు చేయాలంటే యేసు ప్రభుకు వెల చెల్లించవలసి ఉంటుంది. क्योंकि शैतान सबको खरीद कर रखा हुआ था। ఎందుకంటే సాతానుడు అందరిని కూడా కొనేసి ఉంచుకున్నాడు. कैसा खरीदा? ఏ విధంగా కొన్నాడు? आदम को पाप के जाल में डालकर अपना वश में रख दिया। ఆదామును పాపమనే వలలో పడవేసి తన ఆధీనములోనికి తీసుకున్నాడు. प्रभु यीशु क्रूस के द्वारा क्या किया है? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ద్వారా ఏమేం చేశాడు? हमारा पापों का कीमत दे दिया। మన పాపముల కొరకైన వెల ఆయన చెల్లించాడు. अभी मनुष्य को शैतान के वश में से छुड़ाने का काम है। ఇప్పుడు సాతాను వశములో పడి ఉన్న మనుషులను విడుదల చేసే పని ఉంది. विడుదల का मतलब छुड़ाने का, निकाल कर लाने का। विడుదల जब अभी विడుదల शब्द इस्तेमाल नहीं करना। సాతాను నుండి వాళ్ళను తీసుకుని రావాల్సిన పని ఉంది. क्योंकि आजकल विడుదల बहुत झूठे बात चल रहा है। ఎందుకంటే ఈనాడు దినాల్లో విడుదలనే మాట అబద్ధముగా వాడబడుతోంది. मैं दोबारा बताता हूँ। నేను మళ్ళా మీతో చెబుతున్నాను. बीमारों को चंगा करने के लिए यीशु मसीह को क्रूस पर मरने का जरूरत नहीं था। రోగాలను స్వస్థపరచడానికి యేసు ప్రభుకు సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. यीशु का नाम काफी था। యేసు ప్రభు నామమే సరిపోయేది. लेकिन शैतान के वश में पड़े हुए लोगों को निकाल कर लाना तो यीशु को कीमत देना पड़ता था। మరి సాతాను స్వాధీనంలో పడి ఉన్న మనుషులను తీసుకొని రావడానికి యేసు ప్రభు వెల చెల్లించవలసి వచ్చింది. इसलिए यीशु क्रूस पर जान देने के बाद అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత तीसरा दिन जी उठा। మూడవ రోజు మృత్యుంజయుడై లేచాడు. आपका माइक थोड़ा सा नीचे रखना। तीसरा दिन मरे हुए में से जी उठा। మూడవ నాడు మృతులలో నుండి తిరిగి లేచాడు. 40 दिन इस दुनिया में रहा। 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. फिर जाते समय सेवा दिया। ఆయన వెళ్ళేటప్పుడు సేవను అప్పగించాడు. जाते समय में स्वर्ग और पृथ्वी का सारे अधिकार मुझे दिया गया है, जाओ सबको चेला बनाओ। వెళ్ళిపోయే సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే భూమి అందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది గనుక మీరు వెళ్ళండి ప్రజలను శిష్యులను చేయండి అని చెప్పాడు. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? फिर भी झाड़ी काटने का काम करने का नहीं। అయినా కూడా గడ్డి కోసే పని పెట్టుకోవడం కాదు. वो कब करता था? అది ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు? जब परमेश्वर का राज्य निकट था। ఎప్పుడైతే దేవుని రాజ్యము సమీపించి ఉండిందో. अभी देव परमेश्वर का राज्य का काम 2000 साल से चल रहा है। మరి ఇప్పుడు దేవుని రాజ్యం యొక్క పని 2000 సంవత్సరాల నుండి కొనసాగుతోంది. अभी भी लोगों को घास काटने में मन लगता है। ఇప్పటి కూడా ప్రజలకు గడ్డి కోయడంలో మనస్సు పడుతోంది. अभी कौन सा काम करना है? ఇప్పుడు ఏం పని చేయాలి? पत्थरों को लाना है। यीशु का कलीसिया का पूरा काम खत्म करना है। రాళ్లను తీసుకొని రావాలి. యేసు ప్రభు యొక్క మందిర పని సంపూర్తి చేయాలి. शैतान को एक बात मालूम है, సాతానుకు ఒక మాట తెలుసు. जब आखिरी पत्थर आ जाएगा, ఎప్పుడైతే చిట్ట చివరి రాయి వస్తుందో यीशु बादलों में आएगा। యేసు మేఘాల్లోనికి వచ్చేస్తాడు. इसलिए शैतान एक चालाकी बनाया। అందుకే సాతాను ఒక తంత్రం పన్నాడు. पास्टरों को, आंध्रा का सारे सेवकों को, चलो तुम घास काटने में लग जाओ। మరి సేవకులైన వాళ్ళను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులందరూ నడవండి గడ్డి కోసే పని పెట్టుకోండి. पत्थर का काम छोड़ दो। రాళ్ల పని మానుకోండి, వదిలేయండి. क्यों? ఎందుకు? आखिरी पत्थर आया तो यीशु आ जाएगा। చివరి రాయి గనుక వచ్చినట్లయితే యేసు వచ్చేస్తాడు. फिर शैतान को नरक में जाना पड़ेगा। ఆ తర్వాత సాతాను నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. इसलिए शैतान की आत्मा चालाकी से कर रहा है। అందుకే సాతాను ఆత్మ కుయుక్తిగా పనిచేస్తున్నాడు. चंगाई करो, चंगाई करो, चंगाई करो।
शैतान क्या बोलता है? సాతాను ఏమంటున్నాడు? तूने लंगड़ा को अच्छा किया तो बहुत बढ़िया बात है. నీవు కుంటివాని బాగు చేస్తే భలే పని జరిగింది. वो पहले लंगड़ा सिनेमा जाता था, మరి అతను మొదట్లో కుంటివాడుగా ఉండి సినిమాకి వెళ్ళేవాడు. अभी अच्छी तरह चलकर जाएगा. ఇప్పుడేమో చక్కగా నడుస్తూ సినిమాకి వెళ్తున్నాడు. आपने उनको आंख ठीक कर दिया. మీరేమో ఆయన కళ్ళను బాగు చేశారు. पहले उनको फिल्म देख नहीं सकता था, మొదట అతడు సినిమా చూసేవాడు కాడు. अभी अच्छी तरह फिल्म देख लेगा. ఇప్పుడేమో చక్కగా సినిమా చూస్తున్నాడు. ओ पास्टर लोगों आ जाओ. ఓ పాస్టర్లారా రండి. शैतान क्या बोल रहा है? సాతాను ఏం చెబుతున్నాడు? आंध्र पास्टर लोगों आ जाओ. ఆంధ్ర పాస్టర్లారా రండి. आश्चर्य काम का सेवा कर लो. అద్భుత కార్యాల సేవ చేయండి. गंगाई का सेवा कर लो. స్వస్థత సేవ చేయండి. पुलिस को आपको दे दूंगा. ఇదిగో మీ కొరకు పోలీసులను కూడా ఇస్తాను. गाड़ी भी देता हूँ, వాహనాలు కూడా ఇస్తాను. बस भी डाल देता हूँ, బస్సులు కూడా వేస్తాను. फ्री में जगह भी देता हूँ. ఉచితంగా స్థలం కూడా ఇప్పిస్తాను. जब प्रचारक आएगा हम उनको फूल भी देंगे. మరి బోధకుడు వచ్చే వేళలో పూలు కూడా ఇస్తాం ఆయన. ओ सब हम देंगे. అన్ని కూడా మేము ఇస్తాం. ऐसा बोल के लोगों को गुमराह करता है. ఈ ప్రకారంగా చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. इसलिए मेरे प्यारे, అందుకే నా ప్రియులారా समय आया है. సమయము సమీపించింది. सही सेवा का समय आया है. సరి అయిన సేవా సమయము సమీపించింది. आप लोगों का काम नहीं है दाहिने बाएं देखना, आपका काम स्वर्ग को देखना है. చూడండి, మీరు కుడి ఎడమ చూస్తే పని లేదు, పరలోకం వైపు చూస్తే పని ఉంది. दाहिने बाएं देखने का काम आपका नहीं है. కుడి ఎడమలుగా చూస్తే పని మీది కాదు. स्वर्ग दूतों को मैं जलवारी देता हूं, सारे कॉम्पाउंड कब्जा में ले ले. పరలోక దూతలారా మీకు ఆజ్ఞ జారీ చేస్తున్నాను, కాంపౌండ్ అంతా కూడా భద్రపరచండి. अंधकार का शक्ति हिंदुस्तान का प्रधान को मैं आज्ञा देता हूं, एक गेट के बाहर घुटने में बैठ जाए. అంధకార శక్తి భారతదేశం యొక్క అధికారి ఈ గేట్ దగ్గర ఉండాలని నీవు गेट के बाहर घुटना में बैठे. గేట్ ఆవల మోకాళ్ళ మీద ఉండమని నేను ఆజ్ఞాపిస్తున్నా. एशिया का शक्ति मैं तुमको आज्ञा देता हूं, एक गेट के बाहर प्रचार खत्म होने तक घुटना में बैठे रहना. ఆసియా ఖండం యొక్క శక్తి నేను ప్రసంగం ముగించేంత వరకు గేట్ ఆవల మోకాళ్ళ మీద ఉండమని ఆజ్ఞాపిస్తున్నాను. ये सेवा अधिकार का सेवा है. ఈ సేవ అధికారపూర్వకమైన సేవ. फिन्नी उनको छोड़कर इधर आना. फिन्नी उनको छोड़कर इधर आना. फिन्नी उनको समझाने के लिए समय खर्च नहीं करना. फिन्नी डू नॉट वेस्ट योर टाइम टू कन्विंस दम. यू लीव दम एंड कम हियर. फिन्नी यू लीव दम एंड कम हियर. सेवा कौन सा सेवा है? సేవ ఎలాంటి సేవ? फिन्नी यू कम एंड सिट हियर. एक वचन पढ़िएगा. ఒక వచనాన్ని చదువుకుందాం. यहोशू యెహోషువ గ్రంథం 10 का 10 से 13 तक पढ़िएगा. 10వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చదువుకుందాం. जोशुआ 10 का 10 से 13 तक पढ़िएगा. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరముగా వారిని హతము చేసెను. బెత్లెహేరోను పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చని, మరియు వారు ఇశ్రాయేలుల ఎదుట నుండి బెత్లెహేరోనుకు దిగిపోవు దోవను పారిపోవచుండగా వారు అజేకాదు వరకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగలను వారి మీద పడజేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలును కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగళ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలును ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులను వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశారు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట
యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. बस इधर सुनिएगा, ఇక్కడ వినండి. इस्राएल लड़ाई जीत कर आगे बढ़ रहा है. ఇశ్రాయేలీయులు యుద్ధములో జయిస్తూ ముందుకు సాగుతున్నారు. तब यरूशलेम के चारों तरफ का 5 राजा इस्राएल के खिलाफ योशुआ के साथ लड़ने के लिए आए. మరప్పుడు యెరూషలేము చుట్టూ ఉన్న 5 రాజులు ఇశ్రాయేలుకు విరోధంగా యెహోషువతో యుద్ధమాడడానికి ఎదురొచ్చారు. प्रभु उस समय में उनके ऊपर से पत्थर गिराया, हेल स्टोन गिराया. మరి ప్రభు ఆ సమయంలో వారి మీద వడగండ్లు కురిపించాడు. फिर भी उन लोग बहुत थे, అయినా కూడా వాళ్ళు అనేక మంది ఉండినారు. फिर ऐसा बढ़ता गया, మరి ఇంకా అధికమవుతూ ఉండింది. ఇలాగా बाद में रात हो गया. ఆ తర్వాత రాత్రి కాలమైంది. तब योशुआ बोलने लगा, అప్పుడు యెహోషువ చెప్పడం మొదలు పెట్టాడు. सूरज उधर रोको, సూర్యుడా నీవిక్కడ ఆగుము, चंद्रमा तू उधर रोको. చంద్రుడా నీవిక్కడ నిలబడు. योशुआ का आवाज सूरज सुन लिया, యెహోషువ యొక్క శబ్దాన్ని సూర్యుడు విన్నాడు, चंद्रमा सुन लिया. చంద్రుడు ఆలకించాడు. पुराना नियम का सेवक का शब्द सूरज समझ लिया तो పాత నిబంధన కాలములోని సేవకుని మాట సూర్యుడు వింటే नया नियम का सेवक का शब्द सूरज नहीं सुनेगा. మరి కొత్త నిబంధన యొక్క సేవకుని మాట సూర్యుడు వినడా? डर कर सेवा नहीं होता. పిరికితనముతో సేవ జరగదు. मूसा फारो से समझौता करके सेवा नहीं. ఓ మోషే ఫరోతో సమాధానపడి సేవ చేయొద్దు. फारो और उसका फौज को मारते मारते इस्राएल का छुड़ाना है. ఫరో వారి సైన్యమును కొడుతూ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని రావాలి. इसलिए यीशु मरे हुए में से जी उठा. అందుకొరకే యేసుక్రీస్తు మరణించిన వారి నుండి తిరిగి లేచాడు. इधर मैं आपके सामने एक चार्ट लगाया है. ఇక్కడ మీ ఎదుట ఒక చిత్రపటం ఉంచబడి ఉంది. ये मनुष्य का शरीर दिखाया है. ఇక్కడ మనుష్యుని శరీరము చూపించబడుతోంది. ये सिर्फ प्रभु यीशु मसीह है. శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు शैतान को इस पांव के नीचे रखा है. మరి సాతాను పాదాల క్రింద ఉంచారు. कोई इधर से नहीं जाएगा. नोबडी विल गो. इधर बैठा रहेगा. कोई भी इधर से बाहर नहीं जाएगा, इधर ही रहेंगे. हाँ बोलो. ఎవరు కూడా ఇక్కడ నుండి బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. देखिए इधर में చూడండి ఇక్కడ इब्रानी 10 का 12-13 पढ़िएगा. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. इब्रानी 10 का 12-13 पढ़िएगा. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. इधर बैठा हुआ सारे सेवक विश्वासी लोग देखना है. ఇక్కడ కూర్చున్న సమస్త సేవకులు విశ్వాసులైన వారు ఇటువైపు చూడాలి. ये एक मनुष्य का शरीर दिखाया है. ఇది ఒక మానవ శరీరాన్ని చూపెడుతోంది. ये सिर्फ प्रभु यीशु मसीह है. ఈ శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. कलीसिया का सिर्फ प्रभु यीशु मसीह है. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. उसका शरीर मैं और आप है. ఆయన శరీరము నీవు నేనై ఉన్నాం. पास्टर तुम उधर देखेगा, तुमको थप्पड़ मारूंगा मैं. सिर्फ प्रभु यीशु मसीह है. సంఘం యొక్క శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. उसका शरीर हम है ఆయన శరీరం మనమై ఉన్నాం. और शैतान हमारे पांव के नीचे आने के लिए प्रभु इंतजार कर रहा है. మరి సాతాను మన పాదముల కిందకి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. चंगाई करने के लिए नहीं. స్వస్థపరచడానికి కాదు. आज जिन पास्टरों के ऊपर नया अभिषेक नहीं आएगा वो संगति में नहीं रहेगा. ఈ రోజు ఏ పాస్టర్ మీదకైతే నూతన అభిషేకం దిగిరాదో అతను సహవాసంలో ఉన్నాడు. हमको लिस्ट नहीं चाहिए, अभिषेक वाला चाहिए. మనకు పేర్ల పట్టి అవసరం లేదు, అభిషేకం కావాలి. आज जिन पास्टरों के ऊपर अभिषेक नहीं होता था ये स्टेज में चलेगा नहीं. మరి ఈ రోజు ఏ పాస్టర్ మీదకైతే అభిషేకం దిగదో ఈ వేదిక మీద నడవలేరు. कोई
ये सेवा उनको नहीं होगा। ఏ సేవ కూడా వాళ్ళకు ఉండదు। आज जिसके ऊपर स्वर्ग का आग का विषय नहीं आएगा और ड्रम भी नहीं बजाएगा, गाना भी नहीं गाएगा। ఈ రోజు పరలోకములో నుండి దేవుని యొక్క అగ్ని అభిషేకము ఎవరి మీకైతే దిగదో వాళ్ళు డ్రమ్ము కొట్టరు, పాటలు కూడా పాడరు, मीटिंग लीड भी नहीं करेगा। మరి మీటింగ్ లీడ్ కూడా చేయరు। कल से मीटिंग लीड करने का नाम मेरे पास लाकर अप्रूव करके ही करेंगे। మరి రేపటి రోజు నుండి మీటింగ్ లీడ్ చేయడానికి పేర్లు నా దగ్గరికి తీసుకొని వచ్చి ధృవీకరించిన తర్వాతనే జరిపించబడతాయి। मैं घास काटने नहीं आया, నేను గడ్డి కాయడానికి రాలేదు, जंगल साफ करने नहीं आया, మరి అరణ్యం శుభ్రపరచడానికి రాలేదు। शैतान के वश में पड़ा हुआ पत्थरों को निकाल कर यीशु का कलीसिया बनाने आया। మరి సాతాను స్వాధీనంలో పడి ఉన్న రాళ్లను ఏరి యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని కట్టడానికి వచ్చాను నేను। शैतान लोगों को गुमराह कर रहा है। సాతాను ప్రజలను తిరుగాల చేస్తున్నాడు। चंगाई करो, స్వస్థత చేయండి, पत्थर को मत निकालो, రాళ్లను ఏరకండి, ताकि शैतान और ज्यादा रह सकते हैं। ఎందుకంటే సాతానుడు ఇంకా ఎక్కువ కాలం ఉండనట్టు। प्रभु ने कौन सा सेवा दिया है? ప్రభు ఎలాంటి సేవలిచ్చాడు? प्रभु यीशु ने कहा, ప్రభు యేసయ్య అన్నాడు, स्वर्ग और पृथ्वी का सारे अधिकार मुझे दिया गया है। భూమి యందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది। डरते डरते यीशु का सेवा नहीं होता। భయపడుతూ పిరికితనం పడుతూ యేసు సేవ జరగదు। जरूरत पड़ेगा तो ज्ञान देने का तैयारी में सेवा होता है। అవసరమైనప్పుడు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడే పరిచర్య ఇది। जरूरत पड़ेगा तो ज्ञान देने का तैयारी के साथ सेवा होता है। అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా అర్పణ చేసే సేవ ఇది। जिसको नया अभिषेक चाहिए प्रार्थना शुरू। ఎవరికైతే నూతన అభిషేకం అవసరం ఉందో ప్రార్థన చేయండి। अब प्रभु ने अपना कार्य सिर्फ शुरू ही किया। ఇప్పుడు ప్రభు తన కార్యమును ఆరంభమే చేశాడు। आंध्रा में नया नियम का सेवकाई प्रकट होने का समय आ गया है। ఆంధ్ర రాష్ట్రంలో నూతన నిబంధన సంబంధమైన పరిచర్య జరగడం ఆరంభమైంది। इस काम को कोई रोक नहीं। ఈ పనిని ఎవరూ కూడా ఆపలేరు। स्वर्ग का परमेश्वर आगे आगे जा रहा है। పరలోకమందున్న దేవుడు ముందుకు కొనసాగుతున్నాడు। आमीन। ఆమేన్। इस काम को देखकर कुछ लोग मजाक उठा रहे, कुछ लोग सोच रहे क्या। మరి ఈ దృశ్యాన్ని చూసి కొంతమంది అపహాస్యం చేస్తున్నారు, ఇంకొంతమంది ఏమో ఎగతాళిగా నమ్ముతున్నారు। कुछ लोग सोचते क्या కొంతమంది అనుకున్నారు ఇది ఏమిటి। शांति से रहे। నెమ్మదిగా ఉండండమ్మా। ऐसा लोगों के लिए मैं बताना चाहता हूँ, మరి అలాంటి వారికి నేను చెప్పాలనుకుంటున్నాను। अगर आप अपने पापों को इकरार करें, यीशु मसीह ही उद्धारकर्ता करके स्वीकार करें, तो प्रभु ये आत्मा का शक्ति आपको भी देगा। మీ పాపముల గురించి పశ్చాత్తాపపడి ప్రభు అయిన యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలోనికి వస్తే మీకు కూడా ఈ అనుభవాన్ని దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు। ये अनुभव मिला हुआ लोगों से आप पूछे, ఈ అనుభవం పొందిన వారిని మీరు అడిగి చూడండి। लाखों रुपया देने से, करोड़ों रुपया देने से इन लोग ये अनुभव छोड़ेगा नहीं। లక్షల కొలది రూపాయలు ఇచ్చినా, కోట్ల కొలది రూపాయలు ఇచ్చినా ఈ అనుభవాన్ని వాళ్ళు వదలరు। ये स्वर्ग का परमेश्वर की आत्मा का काम है। ఇది పరలోకమందున్న దేవుని యొక్క ఆత్మ కార్యమైనది। ये कोई यादगार का काम नहीं है। ఇది ఏదో ఒక మాంత్రికుడి పని కాదు। अगर आप कोई यादगार को लाकर टेस्ट कराना चाहते तो टेस्ट करा सकता है। మీరు ఏ మాంత్రికుడైనా తీసుకుని వచ్చి పరీక్షించాలనుకుంటే పరీక్షించుకోవచ్చు। भारत के सबसे बड़ा यादगार को लाकर चेक करके देखो। భారతదేశంలో ఉన్న మహా గొప్ప మాంత్రికుడు తీసుకుని వచ్చి మీరు మంచిగా తనిఖీ చేసుకోవచ్చు। ये स्वर्ग का परमेश्वर की आत्मा है। ఇది పరలోకమందున్న దేవుని ఆత్మ అయి ఉన్నది। ये आत्मा आने से क्या होता है? ఈ ఆత్మ రావడం వలన ఏమి
गुस्सा करने के लिए मन नहीं आएगा, కోపగించుకునే మనస్సుకి రాదు, झूठ बोलने के लिए मन नहीं आएगा, అబద్ధములాడే మనస్సు రాదు, गंदा काम करने के लिए मन नहीं आएगा, చెడ్డ పనులు చేయడానికి మనస్సు రాదు, दूसरों को दोष लगाने का मन नहीं आएगा, ఇతరుల మీద నేరారోపణ చేసే మనస్సు రాదు, सारे वैरियों को प्यार करेगा, సమస్త శత్రువులను ప్రేమిస్తారు, अगर कोई खिलाफ बोलते तो उनको आशीर्वाद देगा, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళని ఆశీర్వదిస్తారు, कोई निंदा करेगा उनको आशीष देगा, ఎవరైనా అవమానపరిచే వాళ్ళని ఆశీర్వదిస్తారు, कोई बदनाम करेगा तो उनको आशीष देगा, ఎవరైనా అపవాదాలకు గురి చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు, मारेगा तो उल्टा मारेगा नहीं, కొడితే మరలా తిరిగి కొట్టరు, मारने के लिए भी तैयार है, మరణించడానికి కూడా సిద్ధపడతారు. क्योंकि ఎందుకంటే एक नया धरती आने वाला है, ఒక నూతన భూమి రాబోతోంది. एक नया यरूशलेम आने वाला है, ఒక నూతన యెరూషలేము రాబోతోంది. दुनिया खत्म होने वाला है, ఈ భూమి నాశనం అవబోతోంది. ఈ లోకమంతా రాబోతోంది. स्वीकार किया है, ఎవరైతే యేసు రక్షణకర్తగా అంగీకరిస్తున్నారో वो दुनिया छोड़ के जाएगा, ఈ లోకమును విడిచి వెళ్ళిపోతారు. दुनिया छोड़ के जाएगा, ఈ లోకమును విడిచి వెళ్ళిపోతారు. मकान छोड़ के जाएगा, ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. सब छोड़ के जाएगा, ఈ లోక సమూహముల కాళ్ళ ముట్టుకుంటూ వెళ్ళిపోతారు. हालेलुया, హల్లెలూయా. आमीन, आमीन। शैतान याद रख, हमारा पाँव तुम्हारे सिर पर है, సాతాను జ్ఞాపకం ఉంచుకో, మా పాదములు నీ తల మీద మోపబడి ఉన్నాయి. हिंदुस्तान का दुष्ट का अधिकारी और एशिया का दुष्ट का अधिकारी जब तक मैं नहीं बोलेगा तब तक ये गेट के दरवाजे में घुटना में बैठा रहेगा, భారతదేశం యొక్క అధికారి వారి అధిపతులారా, ఆసియా ఖండం యొక్క దుష్ట శక్తి వారి అధిపతులారా, నేను ఎప్పటి వరకైతే చెప్పను ఈ భారత మోకాళ్ళ మీద ఉన్నారని జ్ఞాపిస్తున్నాను. आमीन, आमीन। फारो के साथ समझौता करने के लिए नहीं आया, ఫరోతో సమాధాన పడడానికి రాలేదు, फारो के साथ दोस्ती करके लोगों को चंगा करने नहीं आया, ఫరోతో స్నేహం చేసి ప్రజలను స్వస్థపరచడానికి రాలేదు, फारो के कब्जे से लोगों को छुड़ाकर फारो जैसा दुष्ट शक्तियों को लाल समुद्र में डुबाने के लिए हम आए, ఫరో బానిసత్వంలో ఉన్న ప్రజలను విడుదల చేసి ఫరో లాంటి మనుషులను ఎర్ర సముద్రంలో ముంచడానికి బయలుదేరి వచ్చాం. कोई समझौता नहीं, ఏ సమాధానం లేదు, సంధి లేదు. प्रभु का समय आ गया है, ప్రభు యొక్క సమయం సమీపించింది. प्रभु का समय आ गया है, ప్రభు సమయం ఆసన్నమైంది. स्वर्ग और पृथ्वी का अधिकार रखने वाला प्रभु का समय आ गया है, భూలోకమందును పరలోకమందును సర్వాధికారములైన దేవుని సమయం ఆసన్నమైంది. इसलिए हम उस प्रभु के मर्जी के अनुसार आगे बढ़ते रहेंगे, అందుకే ఆ ప్రభు ఇష్టానుసారంగా మేము ముందు కొనసాగుతున్నాం. प्रभु आपको आशीर्वाद दे। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. अभी प्रभु का दास प्रार्थना करके सभा को समाप्त करेंगे, ఇప్పుడు ప్రభు దాసులు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. उसके बाद बीमार लोगों के लिए दोनों प्रभु के दास लोग प्रार्थना करेंगे। ఆ తర్వాత రోగుల కొరకై ఇద్దరు దేవుని